మూవీ కోసం ఆడ్ టైమింగ్స్లో షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుని షూటింగ్ చేసినప్పటికీ కూడా విపక్షం నుంచి చాలా విమర్శలే వచ్చాయి. ఆయన సినిమాల మీదే కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టారు, పరిపాలన మీద లేదు అనేసి. దృష్టి పెడతానని చెప్పాను, వాళ్ళ మీద పెడతాను దృష్టి. అంటే ఇప్పుడు నా ప్రాబ్లం అంటే వాళ్ళకి సమాధానం ఒకటే, ఇలాంటి వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి, అప్పుడు మీరు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు మూసేయండి. అంటే నేను చేసే పని విజిబుల్గా కనిపిస్తుంది. మీరు చేసే సిమెంట్ ఫ్యాక్టరీలో రన్ చేసేది ఎవరికి కనిపిస్తుంది? అంటే యూ హ్యావ్ అ గ్రేటర్ అడ్మినిస్ట్రేషన్, ఒక నెట్వర్కింగ్, మీరు పత్రికలు నడుపుతారు, టీవీలు నడుపుతారు, లేదంటే మీకు ఆదాయ మార్గాలు బోల్డెన్ ఉన్నాయి, లేదంటే మీకు బోల్డెన్ ప్రాక్సీ కంపెనీ. నాకు ఉన్నది విజిబిలిటీ. అదేమో మీ అన్ని వ్యాపారాలు విజిబిలిటీ లేని వ్యాపారాలు. మీరు ఏం చేసినా చెల్లిపోతుంది. మీకు కనిపించడం లేదని అంటే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాను? నేను ఇట్లా మాట్లాడవచ్చు. ఇంకా ఆ గొడవ పెట్టుకోమంటే పబ్లిక్ డిబేట్ నేను పెట్టుకుంటే తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తాను నేను చూస్తాను. అందుకని తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. నేను అంతే కదా. ఇప్పుడు అంటే నన్ను వచ్చి ఏం చేయమంటారు? డబ్బులు ఎలా వస్తాయినా ఏం చెప్పను వాళ్ళకి కూర్చోబెట్టి. మరి ఎక్కడి నుంచి వస్తాయినా డబ్బులు కూర్చోబెట్టి మీలా కూర్చొని నేను కూడా అవినీతి చేయను. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే మీరు చేసే వ్యాపారాల గురించి నేను అడగట్లా. మీరు చూడాల్సింది నేను అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేస్తాను, పాలసీ మేకింగ్ సరిగ్గా లేదా 100%. అలాగే నేను అన్ని పనులన్నీ మానేసి ఇదే పనులు ఉంటే 100% అంతే. అలా కాకుండా ఇంకా నాకు తప్పని పరిస్థితులు, వీళ్ళలాగా నాకు ఆస్తులు అంతస్తులు ఏం లేవు. కూర్చోబెట్టి నేను రియల్ ఎస్టేట్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో నాకు ఉన్నాయని ఇవే కాబట్టి ఐ థింక్ ఐల్ డూ వాట్ ఈస్ నీడెడ్, అండ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్.